నమస్తే అందరికి. సో బన్యన్న ఫ్యాన్స్ అందరికి నమస్తే అన్న. ఆర్యా 2 రిలీజ్ ఉందా అని చాలా మంది క్వశ్చన్ ఇస్తున్నారు. ఎస్ బ్రదర్, కన్ఫర్మ్ గా బన్యన్న బర్త్డేకి అయితే ఆర్యా 2 రిలీజ్ ఉంది. సో ఆర్యా 2 రిలీజ్ తో పాటు సో బన్యన్న నెక్స్ట్ చేయబోయే మూవీస్ అండ్ డైరెక్షన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం మనకు ఈ బర్త్డేకి అయితే కన్ఫర్మ్ గా త్రివిక్రమ్ అండ్ బన్నీ గారి కాంబినేషన్లో అయితే ఇది ఫిక్స్. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. గాడ్స్ ఆఫ్ వార్ అంట. మరి మనకు అంటే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. చాలామంది డిఫరెంట్ స్టోరీ ఉండబోతుంది అంటున్నారు. సో మన బర్త్డేకి అయితే కన్ఫర్మ్గా ఫస్ట్ లుక్, మూవీ నేమ్ అయితే అనౌన్స్మెంట్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. దాంతోపాటు అట్లీ గారి మూవీ కూడా ప్రాసెస్లో ఉందంటే అది కూడా అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ సందీప్ రెడ్డి వంగ అనుకున్నారు, కానీ సో సందీప్ రెడ్డి వంగ గారికి ఆ మూవీ చేసేలో గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో అయితే మన అట్లీ గారి మూవీ అయితే కంప్లీట్ చేస్తారంట. సో చూడాలి బర్త్డేకి ఎన్ని మూవీస్ అప్డేట్ వస్తుంది, ఏ డైరెక్టర్తో కాంబినేషన్లో రాబోతుంది అనే అప్డేట్తో పాటు ఆర్యా 2 రిలీజ్ ఖచ్చితంగా ఉంది. సో త్వరలో మనకు అనౌన్స్మెంట్ అయితే వస్తుంది బన్యన్న టీం నుంచి, కానీ వాళ్ళ నుంచి అయితే అప్డేట్ వస్తుంది. ఒకవేళ వచ్చినప్పుడు నేను కూడా ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది, ఏ ఏరియాలో ఎన్ని థియేటర్స్, ఆ లిస్టుతో పాటు నేను కూడా మీకు ఒక వీడియో చేసి క్లియర్ కట్గా పెడతాను. ఇంకోటి ఆర్యా 2 రిలీజ్ అంటే బన్యన్న ఇంత ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉంది కాబట్టి, సో నార్త్లో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారా లేకుంటే ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తారా అనేది అయితే చూడాలి. అదైతే మనకు అప్డేట్ రాలేదు బ్రదర్. తెలుగులో మాత్రం ఆర్యా 2 అనేది కన్ఫర్మ్. సో ఆర్యా 2లో నవదీప్ గారు కానీ, కాజల్ గారు కానీ, బన్యన్న కానీ, కామెడీ కానీ, ఫ్రెండ్షిప్ రిలేషన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఫైటింగ్ ఇట్లా కత్తి పెట్టుకొని ఇద్దరిని అంటే ఇటు లవర్ని, ఇటు మామయ్యని, ఇటు ఫ్రెండ్ని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడుతుంటాడు. ఆ యాక్టింగ్ చాలా మట్టికి అంటే మన బన్యన్న ఫ్యాన్స్కే కాకుండా కామన్ ఆడియన్స్కి, సినిమా లవర్స్కి, సాంగ్స్ లవర్స్కి ఆ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. స్పెషల్లీ చెప్పాలంటే మై లవ్ ఈజ్ గాన్ అనేది ప్రతి ఒక్కరికి ఆ స్టెప్స్ కానీ ఆ థియేటర్లో 70mm చూస్తే ఏ రేంజ్లో ఎంజాయ్ చేయబోతున్నాం అనేది ఒక్కసారి ఊహించుకోండి. ఖచ్చితంగా మళ్ళీ రిలీజ్ అయినప్పుడు అయితే ఆ సాంగ్స్కే వేరే లెవెల్లో ఎంజాయ్ చేయబోతున్నారు. అంటే బన్యన్న ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్స్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరికీ ఆ ఆర్యా 2 సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో మరి పాన్ ఇండియా రేంజ్లో కూడా రిలీజ్ అవుతాయి. సో ఇప్పటి వరకు చాలామంది ప్రీ రిలీజ్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు కదా. సో పుష్ప 2తోనైతే ఖచ్చితంగా ఆ రికార్డులని క్రియేట్ చేసి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి మన ఆర్యా 2 అయితే సిద్ధమైంది. సో బన్యన్న ఫ్యాన్స్ మీరు కూడా సిద్ధమైపోండి, అస్సలు తగ్గేదలే. కన్ఫర్మ్గా ఆర్యా 2 అనేది బన్యన్న బర్త్డేకి ఇది కన్ఫర్మ్. మనకు త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది. సో నేను చెప్పినట్టు వీడియో కూడా చేస్తాను, మళ్ళీ ఆ లిస్టుతో పాటు మీ అందరికి ఇస్తాను. చూడాలి మరి పుష్పతోని ఎన్నో వండర్ రికార్డులు క్రియేట్ చేసి ఈరోజు అమితాబ్ బచ్చన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, అందరూ అమీర్ ఖాన్ కావచ్చు, ప్రతి ఒక్కరు సో ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా బాగా ట్రెండ్ అయింది. సో ఆ యాక్టింగ్కి చాలామంది ఫిదా అయిపోయి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందేమో ఆర్యా 2 చూడాలి. సో ఆ సాంగ్స్కి అందరికి ఇష్టం. మరి డబ్బింగ్ చేసి అక్కడ కూడా రిలీజ్ చేస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు, కానీ తెలుగులో మాత్రం కన్ఫర్మ్. సో ఈసారి అస్సలు తగ్గేదేలే. సో దేశముద్రకే రిలీజ్కి ఏ రేంజ్లో హంగమ్మ చేసినామో మన అందరికి తెలుసు. సో మరోసారి హంగమ్మ చేయడానికి రెడీ అయిపోయింది. అండ్ మనం ఎన్ని హంగామా చేసినా తెలుసు కదా, లాస్ట్ టైం ఇన్సిడెంట్ కొద్దిగా ఇష్యూ జరిగింది. సో ఏది చేసినా ఏ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే సో చాలామంది పడని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇరికిద్దామా, బన్యన్ననైతే ఎలా ఇరికిద్దామని ఉన్నారో, మన ఫ్యాన్స్ని కూడా ఏదో విధంగా ఇలా ఏదో విధంగా చేద్దామని చాలామంది ఉంటారు. బట్ అందరికీ ఒకవేళ రిలీజ్ అయినా మీరు ఏ ప్లాన్ చేసుకున్నా కానీ జాగ్రత్త, ఏది ఉన్నా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఎంత జాగ్రత్త చేసుకుంటే అంత మంచిది. సో మనం ఎంత జాగ్రత్తలు ఉంటే అంత జాగ్రత్తలు మన హీరో గారు కూడా ఉంటారు. హీరో గారు కూడా బ్యాడ్ నేమ్ రాదు, మనకు కూడా బ్యాడ్ నేమ్ రాదు. సో చాలామంది వచ్చి ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ మనం ఎవరికి తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే, ఎవరికి భయపడేదేలే, వెనక అడుగు వేసేదేలే. ఆర్యా 2 మాత్రం కన్ఫర్మ్. రెడీ అయిపోయింది తమ్ముళ్ళు అన్నట్టు. సో ఇప్పుడు నాకు ఉన్న రికార్డులన్నీ మాత్రం పుష్ప అంటే మామూలు రెగ్యులర్ రికార్డులన్నీ పుష్ప 2తోనైతే రికార్డులు క్రియేట్ చేసి నెంబర్ 1 ప్లేస్లో అయితే వచ్చిండు. సో ఇది కూడా రిలీజ్లో కూడా ఒక రికార్డ్ ట్రెండ్ చేయబోతున్న ఆర్యా 2 అయితే ఖచ్చితంగా అది ట్రెండ్ చేస్తుంది. సో చూడాలి. సో మళ్ళీ అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను తమ్ముడు. ఇదైతే ఆర్యా 2 అనేది కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయింది, ఇక అస్సలు తగ్గేదేలే. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.